యాచకుల రూపంలో ఎంట్రీ ఇస్తారు, అమాయకంగా నటిస్తారు, మెల్లగా టేబుల్ పై పెట్టిన విలువైన వస్తువులను తస్కరిస్తారు. ఇలాంటి ఘటనే గుంటూరు జిల్లాలో వెలుగు చూసింది. మాయ మాటలతో బంగారు షాప్లోకి వచ్చిన దొంగ చెవిటి మూగవాడిలా నటించి టేబుల్ పై ఉన్న బంగారు ఆభరణాలను దొంగిలించారు. రైల్వే బస్టాండ్లలో బదిలీలు యాచించడం చూస్తుంటాం. ఒక కరపత్రం పట్టుకుని ప్రయాణికులకు ఇచ్చి ఆ తర్వాత వారిచ్చినంత తీసుకుని వెళ్తుంటారు. ఈ తరహా యాచన అందరికీ తెలిసే ఉంటుంది. ఇటువంటి యాచన చేసేవారు షాప్ల వద్ద కూడా తారసపడుతుంటారు. ఇప్పుడు దీన్నే ఆసరాగా చేసుకుని ఒక మోసగాడు ఏకంగా 15 లక్షల రూపాయల విలువైన బంగారు ఆభరణాన్ని కొట్టివేశాడు. ఇదంతా దుకాణంలో అమర్చిన సీసీ కెమెరాలో రికార్డైంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. గుంటూరులోని పెదపులివారి సందు రియాన్ నగల దుకాణం పెద్దగా రద్దీ లేదు. మధ్యాహ్న సమయం కావటంతో ఒకరో ఇద్దరో కస్టమర్లు వచ్చారు. వారికి రియాజ్ బంగారు ఆభరణాలున్న బాక్సులు బళ్లపై పెట్టి చూపించాడు. అయితే వారికి ఆభరణాలు నచ్చలేదు, వేరే ఆభరణాలు చూస్తున్నారు. ఇక ఇదే సమయంలో ఒక వ్యక్తి తాను మూగా చెవిటి వ్యక్తినట్టు షాప్ లోకి వచ్చాడు. తన చేతిలో ఉన్న పాంప్లెట్ ను కౌంటర్ పై కూర్చున్న రియాజ్ కిచ్చాడు. ఇక ఆ పాంప్లెట్ అందుకున్న రియాజ్ ఏమీ ఇవ్వలేమని చెప్పి పంపించాడు. అప్పుడే జరిగింది అసలైన సీన్. ఇదంతా సీసీ కెమెరాలో రికార్డ్ అయింది.